ఈ లెటర్ నా కోసం, నా చిన్ననాటి దివితేజ్ కోసం. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ అనే ఒక బ్యాక్లాగ్ ఉంది. దీని ద్వారా నేను అసలు ఏం సాధించలేని భయం వేసేది. నాకు చాలా నిరాశ చెందేవాడిని. ఐటీ కెరీర్కి సూట్ అవుతానా అన్న చాలా డౌట్స్ నాలో మొదలయ్యేటివి. ఆ టైంలో నాకు కావాల్సింది ఒక చిన్న హోప్. హే దివితేజ్, నీకు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ అనే ఒక బ్యాక్లాగ్ ఉంది, గుర్తుందా? నువ్వు చాలా భయపడుతున్నావు. నీకు చిన్నప్పటి నుంచి కన్నా కళ్ళన్నీ మాయమైపోతున్నాయి. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో కంప్యూటర్ వాడేవాడు, షార్ట్ కట్స్ కనుక్కునేవాడు సొంతంగా. నీకు టెక్నాలజీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది, వెబ్సైట్ చేయాలని కోరుకుండేది. ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతున్నట్టు అనిపించేటివి. నువ్వు చాలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండేటివి. ఏం భయపడకు, నీకు త్వరలోనే నెక్స్ట్ వేవ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పరిచయం అవుతుంది. ఇది నీ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నీ లైఫ్ తిరిగేదానికి చాలా ఛాన్స్ ఉంది. నువ్వు లాస్ట్కి నెక్స్ట్ వేవ్ తీసుకుందాని రెడీ అయిపోతావు. కానీ నీ పేరెంట్స్ నుంచి కొద్దిగా రేషన్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న కాంపిటీషన్లో నువ్వు జాబ్ క్రాక్ చేయాలంటే నీకు డిగ్రీ అనేది ఒకటి సరిపోదు. వాళ్ళు రియలైజ్ అయ్యి త్వరగానే నీకు రియల్ వరల్డ్ స్కిల్స్ అందించడానికి నెక్స్ట్ వేవ్ తీసుకోమని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్స్తో నీకు నెక్స్ట్ వేవ్లో జర్నీ అనేది అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ స్ట్రక్చర్డ్ కరికులం అండ్ వాళ్ళ కంటెంట్ డెలివరీతో నీ లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ చాలా బిల్డ్ అవుతాయి. ఇక్కడ వాళ్ళు బేసిక్ నుంచి ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నీ స్కిల్ సెట్ ఇప్పుడు నీకు పెరుగుతుంది. నీ స్కిల్ సెట్ పై నీకు కాన్ఫిడెన్స్ పెరగడంతో ఐటీ ఫీల్డ్లోకి ముందుకెళ్లేందుకు ఎదురు చూస్తూ ఉంటావు. కానీ నువ్వు వెళ్ళలేవు. నీ కాడ ఇప్పుడు చాలా కంటెంట్ ఉంది ఐటీలోకి వెళ్ళేదానికి. కానీ నేను ఆపేది ఏంది? నీకు డిగ్రీ లేదు. సో ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ చేయాలనే మోటివేషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్లీ నీ బ్యాక్లాగ్ అనేది క్లియర్ చేసుకుంటావు. నీకు ఒక విషయం తెలుసా? నీకు ఫస్ట్ ఆపర్చునిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ రూపంలో వస్తుంది. ఇది నీ ఫస్ట్ సక్సెస్. అంతేకాదు, ఇప్పుడు దాకా నువ్వు నెక్స్ట్ వేవ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా పెట్టి ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తావు. నీకు అసలు మొత్తం రియల్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు. ఇక్కడ అసలు బయట ఎలా ఉంటుందో ఫీల్డ్ అనేది తెలుసుకుంటావు. అండ్ నీకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. నీ ఫ్యామిలీకి నువ్వు ఊహించలేనంత సపోర్ట్ ఇవ్వబోతున్నావు. సో దివితేజ్, నువ్వు తలెత్తుకొని చాలా హ్యాపీగా ఉండు. నువ్వు అసలు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నీకు తొందరలోనే రాజా సాఫ్ట్వేర్ ల్యాబ్స్ అనే ఒక మంచి కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే వస్తుంది. నువ్వు దాన్ని సాధించబోతున్నావు. నువ్వు దానికోసం ఎదురు చూస్తూ ఉండు. స్మైల్ దివితేజ్, లైఫ్లో ఒక బెస్ట్ ఫేస్ నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా నువ్వు ఫేస్ చేయాల్సిన చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక్కసారి నీ డ్రీమ్స్ని ఊహించుకో. దానికోసం ఎదురు చూస్తూ ఉండు. రాబోయే ఛాలెంజెస్ కోసం గెట్ రెడీ ఫర్ ఇట్.